కొన్ని నెలల ముందు రష్యా ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్లో రష్యా అండ్ యుక్రెయిన్ పక్కపక్కనే ఉన్న రెండు వేరు దేశాలు కాదు అని, ఎప్పటికైనా హిస్టరీలో ఉన్నట్లుగా రష్యా యుక్రెయిన్ ఒక్కటిగా మారుతాయి అని రాయబడింది. డాక్యుమెంట్ రిలీజ్ అయినప్పుడు ప్రపంచమంతా దానిని అంత సీరియస్గా తీసుకోలేదు. బట్ ఇలా రిలీజ్ చేసిన కొద్ది రోజులకే పుతిన్ తన ఆర్మీని యుక్రెయిన్ సరిహద్దులకు పంపించడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు చూసినట్లయితే 150,000 మందికి పైగా రష్యన్ ఆర్మీ యుక్రెయిన్ సరిహద్దులను చుట్టుముట్టాయి. ఇన్నాళ్లు ప్రశాంతంగా బ్రతికిన ప్రజలు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ యుద్ధం మరో వరల్డ్ వార్గా మారచ్చు అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అసలు రష్యా యుక్రెయిన్ని ఎందుకు ఆక్రమించాలని చూస్తోంది? ఈ యుద్ధం ద్వారా ఇండియా ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మా నుండి ఏ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రష్యా అండ్ యుక్రెయిన్కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. 1947 ప్రపంచమంతా కూడా వరల్డ్ వార్ 2 నుండి అప్పుడే బయటపడుతున్న రోజులవి. ఇప్పుడు రెండు వేరు దేశాలుగా ఉంటున్న యుక్రెయిన్ అండ్ రష్యా అప్పుడు ఒకే దేశంగా ఉండేవి. అండ్ కేవలం రష్యా యుక్రెయిన్ మాత్రమే కాదు, వీటితో పాటు ఈస్ట్లో ఉన్న మరో 13 దేశాలు ఒక్కటిగా కలిసి ఉండేవి. దానినే సోవియట్ యూనియన్ అని పిలిచేవారు. వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికాకి కాంపిటీషన్గా సోవియట్ యూనియన్ తన పవర్స్ని పెంచుకుంటూ వచ్చింది. కేవలం మిలిటరీలో మాత్రమే కాదు, పాలిటిక్స్లో, స్పేస్లో, ఇంక్లూడింగ్ గేమ్స్లో అన్ని విధాలుగా సోవియట్ యూనియన్ అమెరికాకి గట్టి పోటీని ఇస్తూ వచ్చింది. పవర్ఫుల్ కంట్రీ అనే పొజిషన్ కోసం, ఆ ఆధిపత్యం కోసం వెస్టర్న్ కంట్రీస్ కి సోవియట్ యూనియన్ కి మధ్య ఒక కాంపిటీషన్, ఒక చిన్న సైజ్ వారే జరిగిందని చెప్పాలి. ఇన్ఫాక్ట్ హిస్టరీలో ఈ టైం లైన్ నే కోల్డ్ వార్ అని కూడా అంటారు. సోవియట్ యూనియన్ అలైస్ ని పెంచుకుంటూ ఒక తిరుగులేని పవర్ గా ఎదుగుతోంది. సోవియట్ యూనియన్ కి అండ్ మిగతా యూరోపియన్ కంట్రీస్ కి మధ్య ఉన్న ఒకే ఒక్క కంట్రీ యుక్రెయిన్. సో రష్యా తన న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ కూడా యుక్రెయిన్ లో ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసింది. సోవియట్ యూనియన్ పక్కన ఉన్న కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, యూకే అన్నీ కూడా దాని ముందు అవుట్ నెంబర్ అయిపోయాయి. ఒకవేళ 1940స్లో సోవియట్ యూనియన్ యూరోపియన్ కంట్రీస్ పై ఆక్రమణ స్టార్ట్ చేస్తుంటే దానిని ఆపే అంత పవర్ ఏషియా అండ్ యూరోప్లోనే ఎవరికి ఉండేది కాదేమో. ఈ విషయం అమెరికా గ్రహించింది. అటువైపు సోవియట్ యూనియన్ తన పవర్ని పెంచుకుంటున్న టైంలోనే ప్యారలల్గా సోవియట్ యూనియన్ పక్కనున్న కంట్రీస్తో యుఎస్ ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేయాలి అని డిసైడ్ అయింది. 4th April 1949 వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ కెనడాతో కలిసి మరో 10 యూరోపియన్ దేశాలు ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేశాయి. అదే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఒక్కటే, ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా సరే ఈ నాటోలో ఉన్న ఏ కంట్రీ పైనైనా దాడి చేస్తే ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని కంట్రీస్ ఒక్కటై ఆ దేశం వైపు నిలబడతాయి, డిఫెండ్ చేస్తాయి. 12 దేశాలతో స్టార్ట్ అయిన నాటో యూరోప్లోని ఏ దేశమైనా తనతో చేరవచ్చు అని ఓపెన్ డోర్ ఫర్ ఎవ్రీ యూరోపియన్ కంట్రీ అని అనౌన్స్ చేసింది. దీనితో యూరోప్లోని ఇంకొన్ని దేశాలు కూడా నాటోలో జాయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇటువైపు నాటో తన పవర్ని పెంచుకుంటూ వస్తుంటే మరోవైపు జనరేషన్స్ మారే కొద్దీ సోవియట్ యూనియన్ యొక్క పవర్, దానిలో ఉన్న కంట్రీస్ మధ్య అలయన్సెస్ కొన్ని రీజన్స్ వల్ల వీక్ అవుతూ వచ్చాయి. స్లోగా ఒక్కొక్క కంట్రీయే సోవియట్ యూనియన్ నుండి బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి. సోవియట్ యూనియన్లో అతిపెద్ద కంట్రీ రష్యానే. రష్యా దాదాపు 2 crore square kilometers విస్తీర్ణం గలదు. అంటే ఇండియా కన్నా దాదాపు 5 times పెద్దది. అండ్ అదే సోవియట్ యూనియన్లో 3rd biggest కంట్రీయే యుక్రెయిన్. అలాంటి యుక్రెయిన్తో పాటు మిగిలిన అన్ని కంట్రీస్ కూడా 1991లో సోవియట్ యూనియన్ నుండి కంప్లీట్గా బయటకు వచ్చేశాయి. అండ్ అక్కడితో సోవియట్ యూనియన్ కూలిపోయింది. అందరూ దేశాల ఈగోల మధ్య వచ్చిన వార్ అక్కడితో అయిపోయింది అనుకున్నారు. బట్ అసలైన కథ అప్పుడే మొదలైంది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయింది. కానీ నాటో యూరోపియన్ కంట్రీస్తో అలయన్స్ పెట్టుకోవడం మాత్రం ఆపలేదు. ఒక్కొక్క యూరోపియన్ కంట్రీయే స్లోగా నాటోలో జాయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇటువైపు రష్యా యుక్రెయిన్తో ఒక డీల్ని కుదుర్చుకుంది. ఎర్లియర్గా సోవియట్ యూనియన్ టైంలో యుక్రెయిన్లో ఇన్స్టాల్ చేసిన న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ రష్యా తిరిగి కొనుక్కుంటుంది అని, అండ్ దానికి కంపెన్సేషన్గా యుక్రెయిన్కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇస్తుంది అని డీల్ని కుదుర్చుకుంది. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఉన్న యుక్రెయిన్ గవర్నమెంట్ ఆ డీల్కి ఒప్పుకుంది. యుక్రెయిన్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్లో ఇది కూడా ఒకటి. స్లోగా అలయన్సెస్ని పెంచుకుంటూ 12 దేశాలతో స్టార్ట్ అయిన నాటోలో ఇప్పుడు టోటల్గా 30 కంట్రీస్ ఒక్కటిగా ఉన్నాయి. రష్యాని ఆనుకొని ఉన్న యుక్రెయిన్ని వదిలి మిగిలిన ఆల్మోస్ట్ అన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా నాటోలో కలిసిపోయాయి. సో ఇప్పుడు నాటోకి అండ్ రష్యాకి మధ్య ఉన్న ఒకే ఒక్క కంట్రీ యుక్రెయిన్ మాత్రమే.
రీసెంట్ ఇయర్స్లో నాటో యుక్రెయిన్కి కూడా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడానికి వెల్కమ్ చెప్పింది. అండ్ ఈ విషయంలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన వొలోడిమిర్ జెలెన్స్కీ యూరప్ వైపే మద్దతు చూపాడు. బట్ ఇలా జరగడం వ్లాదిమిర్ పుతిన్కి నచ్చలేదు. ఎగ్జాక్ట్గా అప్పుడే ఆ లెటర్ని రిలీజ్ చేసి అమెరికాని వార్న్ చేశాడు, ఆర్మీని రెడీ చేశాడు అండ్ ఫైనల్గా యుక్రెయిన్ని చుట్టుముట్టాడు. పుతిన్ ఈ డెసిషన్ తీసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇప్పుడు చూసుకున్నట్లయితే నాటోలో ఉన్న యూరోపియన్ కంట్రీస్కి రష్యాకి మధ్య యుక్రెయిన్ ఉంది. బట్ యుక్రెయిన్ కూడా నాటోలో కలిసిపోయినట్లయితే రష్యా పక్కనే ఉన్న అన్ని దేశాలు ఒక్కటైపోయినట్లే. అండ్ ఇలా జరిగినట్లయితే రష్యా తన బార్డర్స్లో ఒక బిగ్గెస్ట్ పవర్నే పెట్టుకున్నట్లవుతుంది. ఇలా జరగడం వ్లాదిమిర్ పుతిన్కి ఇష్టం లేదు. సో పుతిన్ ఒకటే చెప్పారు, యుక్రెయిన్కి నాటో సపోర్ట్ ఇచ్చినా లేదా నాటోలో కలిసినా తను వెంటనే యుక్రెయిన్ని ఇన్వైట్ చేయడం తప్పదు అని. సెకండ్ వన్, ప్రొఫెసర్ మార్క్ గ్యాలియోటి రాసిన ఆర్టికల్ ప్రకారం పుతిన్ హిస్టోరియన్స్ని కలిసినప్పుడు తప్పకుండా అడిగే ఒక క్వశ్చన్ ఇదే, 100 years తర్వాత తన గురించి బుక్ రాయాలి అంటే ఏమని రాస్తారు అని. దీన్ని బట్టి చూసినట్లయితే పుతిన్ ఈస్ అబ్సెస్డ్ విత్ హిస్ పబ్లిక్ ఇమేజ్. హిస్టరీలో నిలిచిపోయిన కొందరు రష్యన్ లీడర్స్లా తన పేరు కూడా నిలిచిపోవాలనుకుంటున్నాడు. గతంలో సోవియట్ యూనియన్ అంటే ఒక మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా చెప్పుకునేవారు. కరెంట్లీ రష్యా చుట్టూ ఉన్న కంట్రీస్ని చూసినట్లయితే ఇప్పుడు కూడా రష్యాని కొట్టేవారు లేరని చెప్పాలి. బట్ ఇప్పుడు యుక్రెయిన్ నాటోతో కలిసినట్లయితే రష్యాకి ఒక సైడ్ పవర్ తగ్గిపోయినట్లే. అండ్ తన రూలింగ్లో రష్యా యొక్క పవర్ తగ్గడం పుతిన్ అగ్రీ చేయట్లేదు. సో ఇన్వేషన్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 2014లో వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ కింద భాగంలో ఉన్న క్రైమేయియా అనే పెనున్సులాని ఆల్రెడీ ఆక్రమించాడు. క్రైమేయియా రష్యాకి బాగా దగ్గరగా ఉండడం వల్ల అందులో ఉన్న ప్రజల్లో ఆల్మోస్ట్ అందరూ కూడా రష్యాలో కలవడానికే ఇష్టపడేవారట. బట్ యుక్రెయిన్లో అలా కాదు. యుక్రెయిన్ని 2 భాగాలుగా విభజించాల్సి ఉంటుంది, ఈస్ట్ యుక్రెయిన్ అండ్ వెస్ట్ యుక్రెయిన్. ఇందులో వెస్ట్ యుక్రెయిన్లో ఉన్న ప్రజల్లో మ్యాక్సిమం మెంబర్స్ యూరోప్లో కలవాలి అనుకుంటే ఈస్ట్ పార్ట్లో ఉన్న చాలా మంది రష్యాతోనే కలవాలి అని కోరుకుంటున్నారట. ఇలా కేవలం ప్రజల్లోనే కాదు, గతంలో యుక్రెయిన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేసిన కొంతమంది కూడా రష్యాకి సపోర్ట్ ఇచ్చిన వారు ఉన్నారట. ఫార్మర్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన విక్టర్ యాన్యుకోవిచ్ రష్యాకి సపోర్ట్గా బిల్స్ పాస్ చేసినందుకు వెస్ట్ యుక్రెయిన్లోని ప్రజలందరూ భారీ స్థాయిలో ప్రొటెస్ట్ చేశారట. ఆ ప్రొటెస్ట్కి భయపడి ఒక ప్రెసిడెంట్ అయిన విక్టర్ రష్యాకి పారిపోయాడట. బట్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ క్లియర్గా యూరోపియన్ కంట్రీస్ వైపే మద్దతు చూపాడు. కేవలం 4.5 crore పాపులేషన్ ఉన్న యుక్రెయిన్ని కంపేర్ చేసినట్లయితే రష్యా యుక్రెయిన్ కన్నా 28 times పెద్దది. ఆల్సో రష్యన్ ఆర్మీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీగా పేరు పొందింది. యుక్రెయిన్ దగ్గర గతంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా రష్యా కాస్త భయపడేదేమో, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. యుక్రెయిన్ పార్లమెంట్ యుద్ధం జరిగినట్లయితే ఆ దేశ ప్రజలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం గన్స్ని వాడచ్చు అని ఒక బిల్ని కూడా పాస్ చేశారు. రష్యా యుక్రెయిన్ మధ్య వార్ ఎక్కువ రోజులు కానీ కొనసాగినట్లయితే ఆ ఇంపాక్ట్ కేవలం ఆ 2 countries పైనే కాదు, చాలా కంట్రీస్ మీరు ఊహించని విధంగా ఎఫెక్ట్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ అందులో ఇండియా కూడా ఒకటి. వార్ వల్ల ఇండియా ఎలా ఎఫెక్ట్ అవుతుందో కాస్త డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ వన్, క్రూడ్ ఆయిల్. వరల్డ్లో అత్యంత ఎక్కువ క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో రష్యా కూడా ఒకటి. రష్యా యుక్రెయిన్ మధ్య వార్ ఎక్కువ రోజులు కానీ కొనసాగినట్లయితే క్రూడ్ ఆయిల్ కాస్ట్ పెరిగిపోతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా డీజిల్ అండ్ పెట్రోల్ కాస్ట్ కూడా పెరిగినట్లే. సెకండ్ వన్, సన్ఫ్లవర్ ఆయిల్. ఇండియన్ కిచెన్స్లో యూజ్ చేస్తున్న సన్ఫ్లవర్ ఆయిల్లో 90% యుక్రెయిన్ అండ్ రష్యా నుండి వస్తున్నదే అట. ఇప్పుడు ఉండే వార్ టెన్షన్స్ వల్ల ఆల్రెడీ ఇండియాకి రావాల్సిన కొన్ని లక్షల టన్నుల సన్ఫ్లవర్ సీడ్స్ లేట్ అవుతోందట. ఇండియాలో ఆల్రెడీ 2 monthsకి సరిపడ సన్ఫ్లవర్ ఆయిల్ని స్టోర్ చేసి ఉంచారట. బట్ ఈ యుద్ధం ఇలాగే కొనసాగినట్లయితే ఇండియా సన్ఫ్లవర్ ఆయిల్ విషయంలో కూడా క్రైసిస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చూసుకున్నట్లయితే కొన్ని వేల మంది ప్రాణాలతో పాటు కొన్ని దేశాల ఎకానమీ కూడా ఈ యుద్ధంపై డిపెండ్ అయి ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.